వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి 2 మూవీస్కి కంపారిజన్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఏ మూవీస్ అని అనుకోవద్దు, రీసెంట్గా రిలీజ్ అయిన గామి అండ్ భీమా గురించి కంపారిజన్ వీడియో అయితే చేస్తాను అనమాట. కంపారిజన్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక మోటివేషన్గా ఉంటుంది. నేను చాలాసార్లు అయితే చెప్పాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ లేటెస్ట్ అప్డేట్ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం లేకుండా మన రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భీమా గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. మన భీమాలో ఎలాంటి ఉన్నాయంటే కన్నా గోపీచంద్ గారు మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే కనిపించారనమాట. చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. ఇట్స్ అ కమ్బ్యాక్ అనేటట్టు చాలా పర్ఫెక్ట్గా అయితే నాకైతే అనిపించింది అనమాట. మూవీ అయితే కన్నా స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే కన్నా. చూస్ చేసుకోవడం బాగా నచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. సాంగ్స్ అక్కడక్కడ ఏదో సాంగ్స్ అయితే మంచిగానే ఉన్నాయి అనిపించింది నాకైతే కన్నా. ఇంకా ఫైటింగ్ సీన్స్ మాత్రం సూపర్ ఉండే అనమాట భీమాలో మాత్రం. ఇంకా మనకి డైలాగ్స్ కూడా చాలా బాగా అయితే చెప్పాడనమాట మన గోపీచంద్ గారు అయితే కన్నా. చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా అదర్ యాక్టర్స్ కూడా చాలా అయితే బాగా యాక్టింగ్ చేశారనమాట. ఇందులో మనకి కొన్ని ట్విస్ట్లు, క్యూరియాసిటీ అవన్నీ చాలా బాగా అనిపించాయి నాకైతే కన్నా. ఇంకా ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది అనమాట, ట్రైలర్ బాగుంది, సినిమా కూడా బాగుంటుంది అనుకున్నాను. సినిమా కూడా చాలా అయితే బాగుంది అనమాట. ఇంకా ఈ భీమా మూవీ అయితే కన్నా ఇట్స్ అ గుడ్ నైస్ మూవీ అయితే నాకు అనిపించింది. ఇంకా గామి ఏంటంటే కన్నా ఫస్ట్ ట్రైలర్ చూడగానే నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది అనమాట. నా మాటల్లో నేను చెప్పలేనంత చెప్పానమాట. నిజంగా చాలా బాగుండే అనమాట అది ట్రైలర్ మాత్రం. ఇంకా ఎంత బాగుంటుందో మూవీ అనుకోని మూవీ చూస్తే కదా ఇంకా ఇదంతా డొల్లా అనేది ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. లోపల ఏం లేదు డొల్లా అని. అది అయితే కదా నాకు గామి సినిమాలో కనిపించింది అనమాట. అంటే వాళ్ళు అంత ఎఫెక్ట్ పెట్టినా కూడా అంత అనిపించలేదన్నమాట. కానీ కొన్ని సీన్స్ దగ్గర అయితే కదా అబ్బో వావ్ అయితే అనిపించేటట్టు ఉన్నాయన్నమాట గామి సినిమాలో మాత్రం. మనకి ఎక్కువ మంచు ప్రదేశాలలో చాలా యాక్టింగ్ చేశారైతే అని నాకైతే అనిపించింది. కానీ నాకు అక్కడ స్టోరీ అయితే బాగా నచ్చింది అనమాట. ఆయనకు ఒక వ్యాధి ఉండేది, ఆ విశ్వక్ సేన్ గారిదే నచ్చింది స్టోరీ మాత్రం. ఇంకా ఇంకో 2 స్టోరీస్ ఉంటాయి కదా, ఆ స్టోరీస్ అస్సలు నచ్చలే అనమాట నాకు. ఇంకో దేవదాసిది, ఇంకోటి బ్రెయిన్ సరిగా పనిచేయటం ఉంటాయి వాడిది అయితే కానీ నాకు అస్సలు నచ్చలేదు అనమాట. ఆ స్టోరీస్ ఎందుకు పెట్టారా అయితే అనిపించింది అనమాట. మొత్తం విశ్వక్ సేన్ గారిదే పెట్టింటే కన్నా చాలా బాగుండిందేమో అని అయితే కానీ నాకు అనిపించింది. ఇంకా గామిలో మాత్రం అక్కడొక సీన్స్ మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ బాగుంది. కానీ నాకు ఈ 2 మూవీస్లో ఏది నచ్చిందంటే కన్నా మీరు ఏమి అనుకోవద్దండి, నా ఒపీనియన్ అయితే చెప్తాను అనమాట. నాకైతే కన్నా భీమా అయితే నచ్చింది అనమాట. ఆయన చాలా రోజుల నుంచి తీసి బాగా మంచి ఎఫెక్ట్ అయితే మంచి స్టోరీతో అయితే వచ్చారు గోపీచంద్ గారు. అంటే గామి కూడా వచ్చింది అనుకోండి, అంత ఎఫెక్ట్ పెట్టే వచ్చింది. కానీ దాంతో నాకు లిటిల్ 1% మాత్రం ఇంకా ఇదే నచ్చింది అనమాట. భీమా నచ్చింది అనమాట. నా ఒపీనియన్ అయితే కదా భీమా నచ్చింది. ఇంకా మీకు ఏం నచ్చిందో నాకేం తెలుసు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి. నాకైతే కదా భీమా నచ్చింది అనమాట. మీకు ఏ మూవీ నచ్చిందో ఆ మూవీ ఇంకా చూడకపోతే అయినా వెళ్ళి చూడండి. అలాగే ఆ మూవీ రివ్యూస్ కూడా చెప్పాను, మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంకా ఈ రివ్యూ ఇంతటితోనేనండి. ఈ రివ్యూ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఇంత అందరికీ బాయ్.